ఇటు ఏపీలో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు విజయవాడలో ఎండల తీవ్రతకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య. విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం నేను కొబ్బరి బొండం పట్టుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కొబ్బరి బొండం అనేది మెయిన్ మ్యాండేటరీగా కనపడుతుంది. అందరూ కూడా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి అని చెప్పి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అయితే విజయవాడ నడిబొడ్డులో ఉన్న బెన్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు ఎక్కడికక్కడ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకి జనాలందరూ కూడా ప్రజలు బయటకు ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ స్కార్ఫ్లు కట్టుకోవడం, కర్చీఫ్లు కట్టుకోవడం, ఎండ దెబ్బకైతే కనుక ఖచ్చితంగా వడగాల్పులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చలివేంద్రం దగ్గరికి వచ్చి వాటర్ని తాగడము, అంటే ఎండలో ఉపశమనం చెందడానికి అయితే కనుక ఖచ్చితంగా లిక్విడ్స్ కావాలి కాబట్టి వాళ్ళు చలివేంద్రం దగ్గరికి అయితే వస్తున్నారు. బాబా ఏంటి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది అసలు విజయవాడలో మార్చి నెలలోనే ఎండలు రావడం ఎలా చూడొచ్చు? ఎండలు బాగానే ఉన్నాయండి. అది 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. కష్టం అనిపిస్తుంది కొంచెం. అంతే స్టార్టింగ్లో ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? ఓకే. ఆటో నడిపేటప్పుడు బాగా వేడి ఉపశమనం అంటే ఇది వేడి కాదు నాకు అనిపించట్లే. అలాగే ఇప్పుడే అనిపించట్లేదు. బాగానే ఉన్నాను. అంటే చలివేంద్రాలు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయండి, బాగా ఉపయోగపడుతున్నాయి. మా లాంటి వాళ్ళకి బాగా 100% ఉపయోగపడుతున్నాయి. సో చూస్తున్నాం కదా మహిళలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. కొంతమంది ఏదైతే వాటర్ని అయితే తీసుకోవడానికి అయితే కనుక ఇక్కడిక్కడ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ వాటర్ని తీసుకుంటున్నారు. చలివేంద్రం అనేది కూడా చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంది. అమ్మ ఏంటి ఎండలు ఎక్కువగానే ఉన్నాయా విజయవాడలో? బాగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు? విజయవాడ. ఓకే. చలివేంద్రాలన్నీ ఉపయోగకరంగానే ఉన్నాయి? ఉపయోగకరంగానే ఉన్నాయి. ఏంటంటే ముందుగానే ఎండలు రావడం ఎలా చూడొచ్చు? అంటే గత ఏడాదితో పోలిస్తే కనుక ముందుగానే మార్చి నెల ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా కనబడుతున్నాయి కదా? అవునండి, విపరీతంగానే వస్తుంది. సో చూస్తున్నాం కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ప్రజలందరూ కూడా దానికి సంబంధించిన ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకున్నట్టుగా అయితే మనకు కనపడుతోందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.